మొటిమలతో బాధపడుతున్నారా? మొటిమలతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఆలోచిస్తున్నారా? టాబ్లెట్స్ బెటరా? క్రీమ్స్ బెటరా? పీల్స్ బెటరా? లేజర్స్ బెటరా? ఏ విధంగా మనకి పనిచేస్తాయి? ఏది ఏ విధంగా దొరుకుతుంది మనకి? ఆన్‌లైన్‌లో అన్నీ దొరికేస్తున్నాయి. ఏది వాడితే మనకి సేఫ్? ఏది వాడితే మనకి కరెక్ట్ అని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమనే అలాంటి ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తూ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. మొటిమలు అనేటివి చాలా పెరినియల్ ప్రాబ్లమ్ గా కూడా మారుతూ ఉంటుంది. మొన్న నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. తను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మొటిమలతోటి బాధపడుతున్నారు. మొటిమలతోటి తను 20 ఏళ్ల వయసు. అంటే తను కాలేజ్‌కి వెళ్ళాల్సిన సమయంలో అందరూ తనని టీజ్ చేయటం కానీ, తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గటం అవుతూ ఉందన్నమాట. టీనేజర్స్ లో మొటిమలతోటి వచ్చే ప్రాబ్లమే మచ్చలు. ఆ మొటిమలతో వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి ఆ మచ్చలు ఏవైతే ఉంటాయో ఆ మచ్చలతోటి మనకి ఇంకా చాలా నాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి దాంతోటి మచ్చలే కాకుండా ఒకవేళ పెద్ద మొటిమలు ఉంటే గనక అలాంటి వాటితోటి కూడా వాటికి స్కారింగ్ అవుతూ ఉంటుంది. స్కారింగ్ అనేది జీవితాంతం ఉండిపోతుంది అనమాట. సో ఈ విధంగా చర్మంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మొటిమల్ని ట్రీట్మెంట్ చేస్తాం. మరి మొటిమలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి నిన్నటి వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. మొటిమలు అనేటివి హార్మోనల్ ససెప్టబిలిటీతో కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కానీ రావచ్చండి. హార్మోనల్ ససెప్టబిలిటీ అని అంటే మనం ఒకవేళ వయసులో ఉంటే గనక టీనేజెస్ లో ఉంటే గనక దాని వల్ల కూడా పింపుల్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మొటిమలు అనేటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో కూడా వస్తాయండి. ఎలాంటి కండిషన్స్ అంటే పీసీఓఎస్, తర్వాతనేమో థైరాయిడ్ ఇష్యూస్, అలానే ఓసీ పిల్స్ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల సైకిల్స్ పోస్ట్పోన్ చేయడానికని మనం 1-2 టాబ్లెట్స్ వేసుకుంటాం కదండి. ఆ 1-2 టాబ్లెట్స్ తో కూడా 6 నెలల వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. అందుకోసం మీరు గమనిస్తే హార్మోనల్ టాబ్లెట్స్ ఇష్టం ఉన్నట్టుగా వేసుకోకూడదని క్లియర్ గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కూడా 6 నెలల వరకు కొద్దిగా మొటిమలు వస్తూనే ఉంటాయి అన్నమాట. మరి మొటిమలు అలా ఎలా వస్తాయి అని అనే దాని గురించి కూడా నేను వివరిస్తాను. మేకప్స్ వేయటం వల్ల కూడా దాని వల్ల కూడా వస్తూ ఉంటుందండి. మేకప్స్ పోర్స్ ని బ్లాక్ చేయటం వల్ల వస్తూ ఉంటుంది. అలానే యాక్నే కాస్మెటికా అని అంటాం అనమాట. ఆన్లైన్ లో ఇప్పుడు అన్ని సీరమ్స్ దొరుకుతున్నాయి కదండి, అన్ని సన్ స్క్రీన్స్ దొరుకుతున్నాయి కదా, అవన్నీ తీసుకొని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఇవి కాస్మెటిక్స్ అని అంటాం. ఈ కాస్మెటిక్స్ పెట్టడం తోటి మొటిమలు వచ్చేదాన్ని యాక్నే కాస్మెటికా అని అంటాం అనమాట. బ్యాడ్ డైట్, బ్యాడ్ లైఫ్ స్టైల్ అండి. డైట్ మనకి ఒకవేళ బాగా లేకుండా ఉండటం వల్ల కూడా దీనివల్ల ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఓవర్ వెయిట్ వల్ల అంటే విపరీతమైన ఒబేసిటీ ఉండటం వల్ల కూడా ఇది జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఇతరత్ర కండిషన్స్ తోటి కూడా ఇవి రావచ్చు అనమాట. సో మొటిమలకి మనకి ఇతరత్ర కండిషన్స్ అనే దానికి నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏ కండిషన్స్ వల్ల వస్తుంది ఏంటి అని. అసలు చర్మం లోపల ఏం జరుగుతుంది డాక్టర్ గారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. చర్మం లోపల మనకి మొటిమలు అనేటివి ఆయిల్ గ్లాండ్స్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హార్మోన్ ససెప్టబిలిటీ కానీ దాంతో ఏమవుతుందంటే ఇంబ్యాలెన్స్ తో కానీ మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేటివి చర్మంలో ఉంటుంది. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మనకి బయటకి వెంట్రుక ఉన్న ఓపెనింగ్ నుంచి ఓపెన్ అవుతుంది అనమాట. దానే పైలోసెబేషియస్ అపారటస్ అని అంటారు. ఈ ఆయిల్ గ్లాండ్ ఏదైతే మనకి అలా వచ్చి అక్కడ వస్తుందో అక్కడ ఆయిలీనెస్ అనేది చర్మం పైకి మొత్తం అలా అవుతుంది అనమాట. మీరు గమనిస్తే చాలా మంది చెప్తూ ఉంటారు, అసలు నా స్కిన్ అంతా బాగుండే సడన్ గా నాకు ఆయిలీనెస్ అవుతుంది, ఎందుకో ఏమో నాకు తెలియదని. ఎందుకనంటే ఈ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. సో ఈ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది విపరీతంగా పెరిగినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఒక్కొక్క కొమిడోన్ లా ఫామ్ అవుతుంది అనమాట. ఆ కొమిడోన్ లాగా ఫామ్ అయిన దానికి అక్కడ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి లోపలికి వస్తాయండి. ఈ కొమిడోనల్ యాక్నేనే బేబీ పింపుల్స్ అని. ఎప్పుడైతే బ్యాక్టీరియా లోపలికి వచ్చి దాన్ని తిని దానికి ఎర్రగా మారుస్తుంది, ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో బ్యాక్టీరియా రాగానే డబ్ల్యూబీసీ మన రోగ నిరోధక శక్తి ఉంటుంది కదండి, బ్యాక్టీరియా రాగానే అక్కడికి అది వచ్చేస్తుంది అనమాట. అది రావటం తోటి అక్కడ మనకి ఎర్రగా పింపుల్స్ అవి మారుతూ ఉంటాయి. సో ఈ ఎర్రగా పింపుల్స్ మారిన దగ్గర నుంచి అక్కడ మనకి మెల్లగా మెల్లగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో పస్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదేనే అప్పుడు ఆ స్టేజ్ ని పాపులర్ యాక్నే అని అంటారు. పస్ పెరిగితే గనక పస్చులర్ యాక్నే అంటారు. అదే పాపులర్ యాక్నే పెద్దగా పెరుగుతుంటే నాడ్యులర్ యాక్నే అని అంటారు. ఒకవేళ మరీ విపరీతంగా ఒక బ్యాగ్ ఆఫ్ పస్ లాగా మారిపోయింది అనుకోండి, దాన్ని సిస్టిక్ యాక్నే అని అంటారు అనమాట. సో ఇది స్టేజెస్ ప్రోగ్రెషన్ అనమాట. అంటే మనం చూస్తాం కదా, బేబీ పింపుల్ అంటే ఇదేంటో కొమిడోన్ అని అంటారు. అలానే ఎర్ర పింపుల్ వచ్చిందని అంటే ఇది పింపుల్ అని అంటారు. గడ్డల్లాగా వచ్చినాయంటే సెగ్గడ్డలని
భావిస్తూ ఉంటారనమాట. సో ఈ సెగ్గడ్డలు కావండి, ఇవి సిస్టిక్ యాక్నే. ఫేస్ పైన మెడ వరకు వచ్చిందని సిస్టిక్ యాక్నే అంటారు. సెగ్గడ్డలు అనేటివి 1, 2, 3, 4 అలా రావచ్చు. మొత్తం అలా రావటం అనేది సిస్టిక్ యాక్నే అనమాట. సిస్టిక్ యాక్నే పస్టులర్ యాక్నేకి మొత్తం స్కారింగ్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. అదే మనకి రెడ్ పాపులర్ యాక్నే, నాడ్యులర్ యాక్నే ఉంటే గనక దానికి కేవలం మచ్చలుగా మారుతూ ఉంటాయి. కానీ వాటిని గెలుకున్నారనుకోండి, ఇంకా పస్టులర్ గా మారటం లేదా స్కార్ గా అవ్వటం అనేది జరిగే ఆస్కారం ఉంటుంది అనమాట. సో మనకి మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే ఏ విధమైన టాపికల్ సీరమ్స్ వాడాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు మంచి టాబ్లెట్స్, లేజర్స్, పీల్స్ ఉంటాయండి. ఇవన్నీ మనం చేయవచ్చు అనమాట. మంచి లేజర్స్, పీల్స్ తో పాటు మనకి టాపికల్ మెడికేషన్స్ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్, పీల్స్ అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలానే టాబ్లెట్స్ గురించి అని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టాపికల్ క్రీమ్స్ లో మనకు వచ్చేసి యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయండి. క్లిండామైసిన్ అని ఉంటుంది, నాడిఫ్లాక్ససిన్ అని ఉంటుంది, ట్రెటినాయిన్ క్రీమ్స్ అని ఉంటాయి, అడాపిలిన్ క్రీమ్స్ అని ఉంటాయి, బెంజాయిల్ పెరాక్సైడ్ అని ఉంటాయి. కొత్తగా టెట్రాసైక్లిన్ జెల్ అని కూడా వచ్చింది, దానితోటి కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మినోసైక్లిన్ జెల్ అని కూడా వచ్చింది, అది కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఎరిథ్రోమైసిన్ జెల్స్ ఉంటాయి, అవి చాలా పాత రకమైనవి. సో ఇలా ఇన్ని రకాలైన మనకి క్రీమ్ అప్లికేషన్స్ ఉంటాయండి. వీటిని వివిధ రకాలైన కాంబినేషన్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే అడాపిలిన్ బెంజాయిల్ పెరాక్సైడ్, లేదా అడాపిలిన్ క్లిండామైసిన్, లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ క్లిండామైసిన్, లేకపోతే క్లిండామైసిన్ తర్వాతనేమో బెంజాయిల్ పెరాక్సైడ్, ఇలాంటి ఇతరత్ర కాంబినేషన్స్ తోటి, ట్రెటినాయిన్ కాంబినేషన్ తోటి, ఇలాంటి కాంబినేషన్స్ తోటి కూడా కొన్ని క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి. కొన్ని గ్లైకాలిక్ యాసిడ్ తోటి కూడా కాంబినేషన్స్ తోటి కూడా ఉంటాయండి. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్న క్రీమ్స్ మన స్కిన్ సెన్సిటివిటీని బట్టి మనకి ఏ విధంగా పనిచేస్తుంది అనే దాన్ని చూసి, ఏ స్టేజ్ లో పింపుల్స్ ఉన్నాయి అనే దాన్ని గమనించి దాన్ని డయాగ్నోస్ చేసి దాని ప్రకారంగా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అడాపిలిన్ బెంజాయిల్ పెరాక్సైడ్స్ అనేటివి ఇరిటెంట్ గా పనిచేస్తాయండి. అంటే అక్కడ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీని బాగా విపరీతంగా డ్రైనెస్ తీసుకొస్తుంది అనమాట. అలా డ్రైనెస్ తీసుకురావడంతో ఏమవుతుందంటే పింపుల్ అనేది అక్కడ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. ట్రెటినాయిన్ కూడా అంతేనండి. అడాపిలిన్, ట్రెటినాయిన్ అనేది 2వ జనరేషన్ అనమాట. దానితోటి అక్కడ పింపుల్స్ అనేటివి కూడా నెమ్మదిగా కరుగుతూ ఉంటాయి. అయితే పస్టులర్ యాక్నే కానీ, నాడ్యులర్ యాక్నే కానీ ఉంటే గనక దానివల్ల కూడా మనకి విపరీతంగా రిజల్ట్స్ అనేటివి రావు, కానీ కొద్దిగా మనకి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. పస్టులర్, పాపులర్ యాక్నే నుంచి మనకి నాడ్యులర్ యాక్నే, సిస్టిక్ యాక్నే నుంచి మనకు అక్కడ ఉన్నప్పుడు అక్కడ డెఫినెట్లీగా మనం టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్స్, పీల్స్ అనేటివి మనం టాపికల్ క్రీమ్స్ పెట్టి కూడా మేనేజ్ చేయవచ్చు. లేజర్స్ ఎలా చేస్తారు అంటే మనకు ఒక కార్బన్ పెట్టేసి లేజర్ తోటి అలా చేసేస్తారండి. దాంతో స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బెటర్ అవుతుంది. కెమికల్ పీల్స్ అంటే మనకు ఒక సబ్స్టెన్స్ అప్లై చేసి వాష్ చేస్తారండి. దాంతో కూడా మనకి చర్మంలో పింపుల్స్ అనేటివి కూడా బాగా తగ్గుతూ ఉంటాయి. కానీ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది అమ్మాయిలకి, అబ్బాయిలకి టీనేజర్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు నా మీద చాలా కోపం పెంచుకుంటారు. ఎందుకనంటే నేను వాళ్ళకి ఇదే ఖచ్చితంగా నేను చెప్తాను. షుగర్స్, స్వీట్స్, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, పేస్ట్రీలు, కోలాలు, కప్ కేక్స్, బిర్యానీలు, కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్, పిజ్జాలు, బర్గర్లు, చీజ్ బర్గర్స్, చీజ్ కేక్స్, ఇలాంటివి అన్నీ మీరు మానేయాలి. ఎందుకంటే ఇవన్నీ మీకు పింపుల్స్ ఎక్కువ కావటానికి హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హార్మోనల్ రీజన్స్ తోటి మీకు ఖచ్చితంగా మీకు పింపుల్స్ అనేటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేకప్ తోటి బ్లాక్ అవ్వటం తోటి కూడా ఆస్కారం ఉంటుంది. కానీ మీరు చేసే డైట్ తోటి, బ్యాడ్ డైట్ తోటి పింపుల్స్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి విషయం. చర్మానికి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావాలంటే ఫస్ట్ మనం వాటిని అర్థం చేసుకొని ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది అర్థం చేసుకొని మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకొని మంచి స్కిన్ ని మీరు పొందగలరు. నేను ఏదైతే చెప్పానో 20 ఏళ్ళ అమ్మాయిది ఆ రోజు నేను చెప్పాను కదండి ఆ స్టోరీ. 2 ఏళ్ల నుంచి కష్టపడింది, తను ఎప్పుడు ఏమీ వాడలేదు, కొన్ని మందులు వాడింది, టాబ్లెట్స్ వాడింది, క్రీమ్స్ వాడింది, అవన్నీ పనిచేయక లాస్ట్ నా దగ్గరకు వస్తే నేను మంచి టాబ్లెట్స్, మంచి లేజర్ పీల్స్ కాంబినేషన్ తోటి చేయటం తోటి ఒక 3-4 నెలల్లో తనకి స్కిన్ అనేది బెటర్ అవుతూ వచ్చింది. ఒక 6 నెలల్లో తనకి స్కిన్ మంచిగా సెటిల్ అయింది. సో తను అదే చెప్పారు, సార్ సంవత్సరం ముందు నేను మొదలెట్టుకున్నానైతే ఇప్పటికల్లా నేను మంచిగా అవుతున్నాను. నేను ఒకటే చెప్తానండి, మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకొని రెగ్యులర్ గా చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. డైట్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా మార్పులు చేసుకొని, ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీ స్కిన్ మీ సొంతం అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మచ్చలతో బాధపడుతున్నారంటే అవసరం లేదు మీరు బాధపడాల్సింది. వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. మంచి ఆప్షన్స్ అనేటివి మీకు అవైలబుల్ ఉన్నాయి. తెలియక చాలా మంది గిల్లేసుకొని దాన్ని మొటిమల గుంతల్లాగా మార్చుకొని శాశ్వతంగా గుంతల్లాగా మార్చేసుకుంటూ ఉంటారు. యాక్నే స్పాట్స్ కానీ, మార్క్స్ కానీ అంటే మచ్చలు, ఈ మచ్చలకి మనకి మామూలుగా దాన్ని అంతదే తగ్గుతాయి. స్కార్స్ మాత్రం చాలా నాలుగు టైం పడుతుంది అనమాట. సో మొటిమల గురించి అని నేను మీకు చెప్పానండి.
లేజర్ స్పీల్స్ గురించి అని, టాబ్లెట్స్ గురించి అని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో తోటి మీ సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా ఉన్నా కానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను తప్పకుండా చేస్తాను. నా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ పిల్లలకైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.